కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక అద్భుతం అన్నాడు కేసీఆర్ గారు. అద్భుతంగా తెలంగాణ ప్రజలనే కాదు దేశ ప్రజలందరినీ మోసం చేసిన వాడు కేసీఆర్ గారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగింది అని అందరికీ తెలుసు, ప్రతిపక్షాలకు తెలుసు, మీడియాకు తెలుసు, ఆఖరికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి కూడా తెలుసు. అయినా కూడా ఇంతవరకు ఏ స్కామ్కు తీసిపోని కాళేశ్వరం, ఒక 2G కైనా ఒక కోల్గేట్ కైనా ఏ మాత్రం తీసిపోని స్కాము కాళేశ్వరం స్కామ్. ఎందుకంటే దీంట్లో 70,000 కోట్ల అవినీతి జరిగిన స్కాము కాళేశ్వరం ప్రాజెక్ట్. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఇంత కరప్షన్ జరిగినా కూడా ఇంతవరకు ఏ ఒక్క విచారణ చేపట్టనందు కారణంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రేపు ఉదయం జంతర్ మంతర్ నుంచి ఢిల్లీలో జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు మార్చ్ చేసుకుంటూ వెళ్లి దేశం దృష్టికి, పార్లమెంటేరియన్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిర్ణయించింది. సో రేపు పొద్దున ఢిల్లీలో జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు మార్చ్ చేయాలనుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. రాజశేఖర్ రెడ్డి గారు 38,500 కోట్ల రూపాయలతో అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ అని ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసి 16,40,000 ఎకరాలకు నీళ్లివ్వాలని తలంచితే కేసీఆర్ గారు అదే ప్రాజెక్టును రీడిజైనింగ్ పేరుతో 1,20,000 కోట్లు ఈ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టి కేవలం 18,25,700 ఎకరాలకు మాత్రమే నీళ్ళిచ్చేటట్టు ఈ ప్రాజెక్టును రీడిజైనింగ్ చేశాడు కేసీఆర్ గారు. మరి ఇంత ఖర్చు పెట్టి 18 లక్షల ఎకరాలకు నీళ్ళిస్తాదని చెప్పిన ప్రాజెక్టు ఈరోజు అసెంబ్లీలో నిలబడి వాళ్ళ మంత్రే కేవలం 1,50,000 ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళిచ్చింది అని చెప్తున్నారు అంటే మరి ఏ ముఖం పెట్టుకొని చెప్తున్నారు? మరి దీన్ని ఏమనాలి? ఇది అట్టర్ ఫ్లాప్ అయిన ప్రాజెక్టు అనక 18 లక్షల ఎకరాలకు నీళ్ళిస్తుందని చెప్పి కేవలం 1,50,000 ఎకరాలకు నీళ్ళిచ్చిన ప్రాజెక్టును అట్టర్ ఫ్లాప్ అనక ఏమనాలి? కాళేశ్వరం ఈజ్ ద బిగ్గెస్ట్ ఫియాస్కో ఆఫ్ తెలంగాణ. అసలు కమిషన్ల కోసమే చేసిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. అసలు అవసరమే లేని ప్రాజెక్టు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు. 1,20,000 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం అసలు లేనే లేకుండే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద. అవసరం లేని ప్రాజెక్టు, అవసరం లేని బ్యారేజ్లు, అవసరం లేని మెయిన్ కెనాల్లు, అప్రోచ్ కెనాల్లు, సైడ్ కెనాల్లు, అవసరం లేని పంప్ హౌస్లు, అవసరం లేని బాహుబలి మోటార్, అవసరం లేని ఇన్ని దాండ్ల మీద అనవసరంగా 1,20,000 కోట్లు ఖర్చు పెట్టి అట్టర్ ఫ్లాప్ అనిపించుకున్న ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. 2 TMCలు చొప్పున 90 రోజులకు గాను 190 TMCలు 180 TMCలు నీళ్లు తీసుకునే పర్మిషన్ ఉంది సంవత్సరానికి కాళేశ్వరం ప్రాజెక్టుకి. మరి 2 TMCలు చొప్పున నీళ్లు తీసుకునే అవకాశం ఉన్నా కూడా ఇంతవరకు కాళేశ్వరం ప్రాజెక్టులో కనీసం ఏ ఒక్క సంవత్సరం కూడా 1/2 TMCకి మించి నీళ్లు తీసుకోలేదు. అంటే 180 TMCలు నీళ్లు తీసుకునే అవకాశం ఉన్నా ప్రతి సంవత్సరానికి కేవలం 35 TMCలు మాత్రమే తీసుకోగలిగింది కేసీఆర్ గారి కాళేశ్వరం ప్రాజెక్ట్. మరి ఇది అట్టర్ ఫ్లాప్ ప్రాజెక్ట్ అనక దీన్ని ఏమనాలి? 18 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తుందని చెప్పి మీరు 1,20,000 కోట్లు ఖర్చు పెట్టినాక ఏ ఒక్క సంవత్సరమైనా 18 లక్షలు కాదు కదా, కనీసం దాంట్లో సగమైనా ఇయ్యగలిగారా? ఒక సంవత్సరం ఏమో ప్రభుత్వ లెక్కలే, ఒక సంవత్సరం ఏమో 50,000 ఎకరాలు అంటారు, ఇంకో సంవత్సరం ఏమో 57,000 ఎకరాలు అంటారు. నిన్నేమో అసెంబ్లీలో నిలబడి హరీష్ రావు గారు మంత్రి 1,50,000 ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళు ఇచ్చింది అని చెప్తున్నారు. అంటే దీని అట్టర్ ఫ్లాప్ ప్రాజెక్ట్ అనక ఏమనాలి? ఒకవైపేమో అసెంబ్లీలో మీరే 1,50,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది అని చెప్పి మళ్ళీ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం అంతా జలకళ అయిపోయింది, తెలంగాణ రాష్ట్రాన్ని అంతా సస్యశ్యామలం చేసేశాడు, కాళేశ్వరం ప్రాజెక్టే ఈ కాళేశ్వరం నీళ్లే ఈ పంటలకు కారణం అన్నట్టు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి గోబల్స్ ప్రచారం చేయడం సబబేనా? అసలు కేసీఆర్ గారికి ముందు ఎప్పుడో SRSP phase 1 అయినా, నిజాం సాగర్ అయినా ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్న ప్రాజెక్టుల నుంచి వస్తున్న నీళ్లను కాళేశ్వరం ఖాతాలో, కాళేశ్వరం అకౌంట్ లో వేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్ గారు. రాజశేఖర్ రెడ్డి గారు చేసిన SRSP phase 2 అయినా, వరద కాలువైనా, దేవాదులైనా, మిడ్మారేర్, ఎల్లంపల్లి ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు నీళ్లు ఇస్తుంటే ఆ నీళ్లను కూడా, ఆ ఆయకట్టును కూడా కాళేశ్వరంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్ గారు. మరి ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ఇలా గోబల్స్ ప్రచారం చేస్తుంటే అసలు ఆ లోకల్ గా ఉన్న నియోజకవర్గంలో ఉన్న ప్రజలైతేనేమి, మీడియా అయితేనేమి నవ్వుకుంటున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు కేసీఆర్ గారు. అసలు రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజుల్లోనే 38,000 కోట్లతో ప్రాణహిత చేవెళ్ళ, అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు చేయాలనుకున్నప్పుడు
ఉన్నప్పుడు ఆ రోజుల్లోనే, అసలు కేసీఆర్ గారు ఇంకా ఇక్కడ కనిపించలేదు, ఆ రోజుల్లోనే 8,000 కోట్లు ఖర్చు పెట్టి కాలువల పనులు సుమారుగా పూర్తి చేసిన పరిస్థితి. మరి ఆ బ్యాలెన్స్ కోసం యథావిధిగా రీడిజైనింగ్ కాకుండా అదే ప్లాన్ లో చేసునుంటే తక్కువ ఖర్చులోనే 16 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవి కావా? ఆ ప్రాజెక్టును తీసుకెళ్లి కేసీఆర్ గారు 1,20,000 కోట్ల ప్రాజెక్ట్ గా చూపించారు. అంటే 3 ఇంతలు పెంచాడు ప్రాజెక్ట్ కాస్ట్ ని. ఎందుకంటే పెద్ద ప్రాజెక్ట్ అయితే పెద్ద కమిషన్లు వస్తాయి కాబట్టి. ఎందుకంటే మెగా కృష్ణారెడ్డికి ఈ ప్రాజెక్ట్ ఇస్తే మెగా కృష్ణారెడ్డి దగ్గర నుంచే మా కాంట్రాక్టర్ తో ఈయనకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి, కేసీఆర్ గారికి లాభం వస్తుంది కాబట్టి, పెద్ద ప్రాజెక్టులు అయితే పెద్ద కమిషన్లు వస్తాయి కాబట్టి అనవసరంగా అవసరం లేకున్నా ప్రాజెక్టు కాస్ట్ ని 1,20,000 కోట్లకు తీసుకెళ్లాడు కేసీఆర్ గారు. అసలు నాకు అర్థం కాక అడుగుతా, రీడిజైనింగ్ పేరుతో రాజశేఖర్ రెడ్డి గారు ఏ ప్రాజెక్ట్ అయితే 38,000 కోట్లకు పూర్తి చేస్తానన్నాడో దాని రీడిజైనింగ్ పేరుతో మీరు తొలిత అన్న మాట 80,000 కోట్లకు ఈ కాళేశ్వరాన్ని రీడిజైనింగ్ చేశాము అని. మరి 80,000 కోట్లకు రీడిజైనింగ్ చేసిన ప్రాజెక్టు హఠాత్తుగా 1,20,000 కోట్లకు ఎలా పెరిగింది, ఎందుకు పెరిగింది, ఎవరి కోసం పెరిగింది, ఎవరు పెంచితే పెరిగింది? ఇందులో అవినీతి లేదంటారా? ఎంక్వైరీ జరగాల్సిన అవసరం లేదంటారా? అసలు ఏ ప్యాకేజ్ తీసుకున్నా, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఏ పనులు తీసుకున్నా, అసలు ఎట్లా కాంట్రాక్ట్లు ఎట్లా అవార్డు చేశారని తీసుకున్నా, లేకపోతే ఆ కాంట్రాక్ట్లలో ఉన్న కాస్టింగ్ పద్ధతి ఏమిటి అని తీసుకున్నా, అన్ని అవకతవకలే, అన్ని అక్రమాలే, అన్ని అవినీతే కనిపిస్తుంది. చిన్న ఉదాహరణ లే మ్యాన్ కూడా అర్థమయ్యేటట్టు, BHEL దగ్గర నుంచి 1,600 కోట్లకు ఎక్విప్మెంట్ కొంటే ఆ ఎక్విప్మెంట్ ఖర్చు అయింది, వీళ్ళు ఖర్చు పెట్టింది అంటే 7,500 కోట్లు ఖర్చు అయినట్టు చూపించారు. ఏ ఎక్విప్మెంట్ అయినా 500 కొంటే 2,500 కోట్లు ఖర్చు చూపించారు. ఎక్స్ అమౌంట్ ఖర్చు పెడితే దానికి 5x కనీసం 4x ఖర్చు చూపించారు. ఇంత భయంకరంగా, ఇంత అసలు కంటికింత స్పష్టంగా కనిపిస్తున్నా కూడా అవినీతిని ఇంతవరకు ఈ ప్రాజెక్టు మీద ఎందుకు ఎంక్వైరీ జరగలేదు? జరగాల్సిన అవసరం లేదా? ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి, ఆయన శాఖే ఇది, ఆయనే ఈ టెండర్లు ఫైనలైజ్ చేశాడు, ఆయనే రీడిజైనింగ్ చేశారు. ఇంత ప్రాజెక్ట్ ని అన్ని ఇంతలు 3 ఇంతలు పెంచింది సీఎం గారు. మరి అలాంటప్పుడు ఇంత అవినీతి జరిగితే 70,000 కోట్లు రాజశేఖర రెడ్డి గారు తలపెట్టింది 38,000 కోట్లు అయితే ఎస్కలేషన్ 25% వేసుకున్న 50,000 కోట్లకు పూర్తి అయిపోవాల్సిన ప్రాజెక్టు 1,20,000 కోట్లు ఖర్చు పెట్టారు అంటే 70,000 కోట్ల అవినీతి అక్కడే జరిగింది అని, జరిగే అవకాశం ఉందని కామన్ మ్యాన్ కైనా అర్థమయ్యే విషయం కాదా? మరి అలాంటప్పుడు ఈ ప్రాజెక్టు మీద ఆడిట్ జరగాల్సిన అవసరం లేదా? ఎంక్వైరీ జరగాల్సిన పని లేదా? పోనీ ప్రాజెక్టు క్వాలిటీ ఆఫ్ ద వర్క్స్ చూసుకుంటే కూడా అసలు క్వాలిటీ అయినా ఉందా? చేసిన పనులలో 1,20,000 కోట్లు ఖర్చు పెట్టారే, పోనీ క్వాలిటీ ఉందా చేసిన పనులలో? ఏం చెప్పాడు కేసీఆర్ గారు? నా రక్తం అన్నాడు, నా మెదడు అన్నాడు, నా చెమట అన్నాడు. ఆయనే ఆర్కిటెక్టు, ఆయనే డిజైనరు, మొత్తం అన్ని ఆయనే. 80,000 పుస్తకాలు చదివిన అపరం మేధావి. మరి దాంట్లో ఇంజనీరింగ్ పుస్తకాలు ఎన్ని చదివాడో నాకైతే తెలియదు. కానీ రీడిజైనింగ్ చేశాక ఇప్పుడు ఏమైంది అని చూస్తే ఈయన కట్టిన ప్రాజెక్టు, ఈయన డిజైనింగ్ చేసిన ప్రాజెక్టు 3 ఏళ్లకే మునిగిపోయింది. అసలు ప్రాజెక్టు పంప్ హౌస్ల హైట్ కూడా చూసుకోకుండా కట్టారు. కాంక్రీట్ తో కట్టాల్సిన వాల్స్ ఇటుకతో కడితే ఎలా నిలబడతాయి? నాసిరకం పనులు, అన్ని నాసిరకమే. మొత్తం అసలు క్వాలిటీ లేకుండా ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ ని కేవలం 3 ఏళ్లకే మునిగిపోయింది అంటే మరి ఆ క్వాలిటీ ఆఫ్ వర్క్స్ మీద ఆడిట్ జరగాల్సిన అవసరం లేదా? పోనీ వయబిలిటీ అన్న ఉందా? 1,20,000 కోట్లు ఖర్చు పెడితే ఒక ప్రాజెక్టు మీద ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి? కనీసం 50 లక్షల ఎకరాలకైనా నీళ్లు ఇవ్వాలి కదా? కనీసం 50 లక్షలు కాదు, వీళ్ళు చెప్పిన 18 లక్షల ఎకరాలకైనా నీళ్లు ఇవ్వాలి కదా? పోనీ ఇచ్చిందా? ఒక సంవత్సరం ఏమో 50,000 ఎకరాలకు ఇచ్చిందని వీళ్ళే చెప్తారు, ఇంకో సీజన్ ఏమో 67,000 ఎకరాలకు ఇచ్చిందని వీళ్ళే చెప్తారు. మొన్న అసెంబ్లీలో మంత్రి నిలబడి 1,50,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చిందని చెప్తున్నారే, 18 లక్షల ఎకరాలు ఎక్కడ? మీరు ఇచ్చిన 1,50,000 ఎకరాలు ఎక్కడ? కనీసం 10% కూడా ఇవ్వని ప్రాజెక్టు మీద మరి ఈ వయబిలిటీ ఎలా ఉంటుందనుకున్నారు? అసలు ఒక పక్క ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి నీళ్లు ఇవ్వకపోతే ఇన్ని డబ్బులు వృధా అయినట్టే. ఈ డబ్బులన్నీ వృధా అవ్వడం ఒక ఎత్తు అయితే, ఇంకొక ఎత్తు ఈ నీళ్లు ఎత్తిపోయడానికి మళ్ళీ పవర్ బిల్లు, మళ్ళీ అది ఒక అదనం. ఇప్పటికి 3,000 కోట్లు దానికి ఖర్చు అయింది. ఇక ప్రతి సంవత్సరము ఈ డెట్ సర్వీసింగ్ కి, అంటే ఈ డబ్బులు తీసుకొచ్చిన లోన్లు తీసుకొచ్చిన దానికి మళ్ళీ దానికి వెనక్కి కట్టడానికి డెట్ సర్వీసింగ్ కి 13,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము కట్టాలి. ఒకవైపు ఏమో 1,20,000 కోట్లు బుడదల పోసిన పన్నీరే. అది పోతే మళ్ళా అడిషనల్ గా ప్రతి సంవత్సరము వచ్చే ఖర్చులు ఇవన్నీ ఎవరి డబ్బులు? తెలంగాణ ప్రజల డబ్బులు కదా. మళ్ళా లోన్ రీపే చేయాలి అంటే 13,000 కోట్లు ప్రతి సంవత్సరము కట్టాలి. పవర్ బిల్లులు ప్రతి సంవత్సరము కట్టాలి. ఇవన్నీ మళ్ళా రెకరింగ్ ఎక్స్పెన్సెస్. అసలు వయబిలిటీ ఉందా ఈ ప్రాజెక్ట్ కి? ఏమనాలి దీన్ని? దిక్కుమాలిన పాలన కాకపోతే కేసీఆర్ ది ఏమనాలి? అసలు ఏం ఆలోచన చేసి కాళేశ్వరం మీద ఇంత ఖర్చు పెట్టారు? మరి ఇంత సెన్స్లెస్ గా చేస్తే దీని
మీద ఈ వయబిలిటీ మీదైనా ఈ ప్రాజెక్టు మీదైనా ఆడిట్ జరగాల్సిన అవసరం లేదా? అసలు ఎక్కడి నుంచి వచ్చిన ఈ డబ్బులన్నీ? కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 1,00,000 కోట్ల రూపాయలు దాదాపు సెంట్రల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి అప్పు కింద తెచ్చుకున్న డబ్బులు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 38,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ 30,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. పిఎన్బి 11,500 కోట్ల రూపాయలు ఇచ్చింది. నబార్డ్ అండ్ అదర్స్ కలిపి మిగతాయి దాదాపు 18,000-20,000 కోట్ల రూపాయలు అవి ఇచ్చాయి. దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఒక్క ప్రాజెక్టు మీద పెట్టారు. అది కూడా అప్పు తెచ్చి, అది కూడా సెంట్రల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి తీసుకొచ్చిన డబ్బు. మరి అలాంటప్పుడు ఈ దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? ఇంత డబ్బు తీసుకొచ్చి, ఇది నోషనల్ అమౌంట్ కాదండి. నోషనల్ అమౌంట్ అంటే ఇది పేపర్ మనీ కాదు, ఇది నోషనల్ అమౌంట్ కాదు. అంటే ఈ పని చెయ్యకపోతే ఇంత నష్టం వచ్చును అనే నోషనల్ అమౌంట్ కాదు. ఇది యాక్చువల్ గా ట్యాక్స్డ్ మనీ. ఎవరైతే ట్యాక్సులు కట్టారో ఆ ప్రజల ట్యాక్స్ మనీని ఖజానా నుంచి తీసేసి కాళేశ్వరంకి ఇస్తే, కాళేశ్వరం నుంచి కాంట్రాక్టర్ కి ఇస్తే, కాంట్రాక్టర్ల దగ్గర నుంచి కేసీఆర్ కు పోయిన డబ్బు. ఇది యాక్చువల్ లాస్ టు ది ఎక్స్చెక్కర్, డీమ్డ్ లాస్ కాదు, నోషనల్ లాస్ కాదు. మరి ఇలాంటప్పుడు దీని మీద ఆడిట్ జరగాల్సిన అవసరం లేదా? దీని మీద ఎంక్వైరీ జరగాల్సిన అవసరం లేదా? కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత అద్భుతం అన్నారు, సినిమాలు అన్నారు, టూరిజం అన్నారు. మరి ఏమైంది? 3 ఏళ్లకే మునిగిపోతే మీరు అందరికీ, ప్రపంచానికి అందరికీ చూపించే ప్రాజెక్టు మరి కనీసం ఇప్పుడు ప్రజలకు చూపిస్తున్నారా, ప్రతిపక్షాలకు చూపిస్తున్నారా, లేకపోతే కనీసం మీడియాకైనా చూపిస్తున్నారా? మీ తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో మీకే అర్థం కావటం లేదు కదా కేసీఆర్కి. అందుకే కదా ఎవరిని అడుగు పెట్టనివ్వటం లేదు. అక్కరలేని ప్రాజెక్టుకు మళ్ళీ అవసరం లేని టీఎంసీ, మళ్ళీ ఇంకొకటంట 3వ టీఎంసీ. ఇప్పటికే 2 టీఎంసీలకు పర్మిషన్ ఉంది. ఏ రోజు 2 టీఎంసీలు తీసింది లేదు. 1/2 టీఎంసీ కూడా తీయకపోతే ఇప్పుడు 3వ టీఎంసీ మళ్ళీ ప్లాన్ చేస్తున్నాడు కేసీఆర్ గారు. ఏ అర్హత ఉందని? కేవలం ముఖ్యమంత్రి అన్న హోదా ఉందని. అది కూడా గ్లోబల్ టెండరింగ్ కూడా లేదు. ప్రగతి వన్లో కూర్చోవడం, ఎవరికి నేను ఇవ్వాలనుకుంటానో వాళ్ళకి ఇచ్చుకోవడం, ఇదేమైనా పద్ధత? 3వ టీఎంసీ అసలు అవసరమే లేదు. దాని మీద మళ్ళా డబ్బులు ఎందుకు అంటే, వీళ్ళకి ఎప్పుడు డబ్బులు కావాలంటే అప్పుడు దాని నుంచి తీసుకోవడం. వాళ్ళ ఆస్తి అయిపోయింది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అయిపోయింది. ఇలాంటి వాటి మీద ఎంక్వైరీ జరగాల్సిన అవసరం లేదా? కాళేశ్వరం కట్టక ముందు ఈ బ్యాక్ వాటర్ వల్ల ఎవరికి ఇబ్బంది లేకుండే. గోదావరిలో ఎంత పెద్ద వరద వచ్చినా కూడా ఏ ఇబ్బంది లేకుండే. కానీ ఇప్పుడు కాళేశ్వరం బ్యారేజీలు కట్టినాక ఆ బ్యాక్ వాటర్లో మంచిర్యాల అయితేనేమి, కాళేశ్వరం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో అయితేనేమి బ్యాంక్ వాటర్కు ఆ ముంపుకు గురై 1000 ఎకరాలలో నష్టం జరుగుతుంది. ఆ రైతులకు ఏం సమాధానం చెప్తున్నాడు కేసీఆర్ గారు? ఒక్కసారైనా నష్టపరిహారం ఇచ్చాడా? ఒక్కసారైనా వెళ్ళి చూశాడా? ఆయన చేసిన నిర్వాకం ఏమిటి? ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అని. వాళ్ళంత కష్టపడితే, వాళ్ళంతా శాపాలు పెడితే కేసీఆర్కి ఏమైనా మంచా? ఎప్పుడైనా పట్టించుకున్నారా? వాళ్ళ గురించి పట్టించుకున్నాడా, లేకపోతే ప్రజల గురించి పట్టించుకున్నారా? ఎవరి గురించి పట్టించుకున్నారు? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.